అందరం మోకరించుదాం. సర్వోన్నతిని ఇంతవరకు మనం స్తుతించినాం. మరి స్తుతి గానముల చేత పరమ తండ్రిని మహిమపరిచినాం. మనం అందరం కూడా మోకరించి సర్వోన్నతిని ఆరాధన చేద్దాం. ఆరాధన ద్వారా తండ్రి మనకు మరి ఆరాధించబడి ఎలోహిం మహిమపరచబడేలాగా అందరము కూడా స్వరమెత్తి తండ్రిని ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యెహోవా మెస్సియా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు స్తుతియాగములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా అయ్యా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా మెస్సియా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి జీవము గల ఎలోహిము నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నా తండ్రి నాయన, ఇదిగో మీ యొక్క సంకల్పం చొప్పున ఏర్పాటు చేసుకున్న తండ్రి నాయన నీకు స్తోత్రములు. అయ్యా తల్లి గర్భములో రూపింపబడకమునపై మీ యొక్క హస్తములు మమ్మల్ని తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన ఇదిగో మిమ్మల్ని సృజించినది తండ్రి నాయన నీకు స్తోత్రములు. మీ సంకల్పములో తండ్రి, మీ నిర్ణయం చొప్పున అయ్యా మీరు మమ్మల్ని తండ్రినైనా అయ్యా తండ్రి నిర్మించినందుకు నీకు స్తోత్రములు. మీరు మమ్మల్ని నిర్మించినటువంటి ఆ యొక్క ఊహ తలంపు మా ఆశకు మా ఊహకందని తండ్రి నాయన, మేము ఆలోచన ఆ తలంపులను తండ్రినైనా మరి తన ఆలోచన చేస్తే మా ఊహకు అందనటువంటిది తండ్రి ఆయన నీకు స్తోత్రము 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 తండ్రి. అయా పరిశుద్ధాత్ముడా, అవయవములన్నింటినీ కూడా అమర్చి తండ్రి నాయన తండ్రి నాయన ఏ అవయవానికి మరి తండ్రి తగినటువంటి రీతిగా మీరు పని అయా మీరు తండ్రినైనా సంకల్పించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అద్వితీయుడా, ఆది సంబోధుడమైన తండ్రి నీకే స్తుతి యాగములు చెల్లిస్తున్నాం నా తండ్రి నాయన. అయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతమైన స్థలములలో నివసించువాడానికే స్తుతి 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 స్తోత్రములు. ఎవరు సమీపించరాని తేజస్సులో అయా నివసించువాడానికి స్తోత్రములు. అమరత్వం కలిగిన మా తండ్రి నీకే స్తుతి యాగములు చెల్లిస్తున్న పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అద్వితీయుడా, ఆది సంబోధుడా నీకే స్తోత్రం 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 తండ్రి. మహాగణుడ, మహోన్నతుల ఈ సమయంలో అయా మీరు ఇంతవరకు మమ్మల్ని అయా కాపాడి తండ్రి అయ్యా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు సమయం అనుగ్రహించారు తండ్రి నాయన నీకు స్తోత్రములు. ఇదిగో చివరి అయా శ్రేష్టమైనటువంటి భాగంలోనికి మమ్మల్ని మీరు నడిపించండి నాయన నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా తండ్రి నాయన, అయా కృపాసత్య సంపూర్ణమైన తండ్రి నీకు స్తోత్రములు. యెహోవా మెస్సియా, మీ ఘనమైన నామములో తండ్రి, మీ పరిశుద్ధమైన నామములో తండ్రి నాయన ఇదిగో మీ యొక్క అయా మన తండ్రి ఆరాధన ద్వారా మీరు మహిమపొందారని నమ్ముచున్నాం తండ్రి నాయన. అయా వాయించిన వాయిద్యముల ద్వారా మీరు మహిమపొందారని నమ్ముచున్నాం తండ్రి. మహాపరిశుద్ధమైన తండ్రి, మహోన్నతమైనటువంటి మా గొప్ప తండ్రి నీకు స్తోత్రములు స్తుతి యాగములు చెల్లిస్తున్నాం. జీవాధిపతి జీవము గల ఎలోహిము నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాము తండ్రి నాయన నీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతులు సర్వశక్తిమంతుడైన యెహోవా మెస్సియా, ఈ సమయంలో మనతో మాట్లాడలాగా మరి వాక్యము మనలో ప్రకటింపబడేలాగా, ఆయన వాక్యం చేత మనల్ని సరిచేయలాగా, ఆయన మాట మనందరం ఆలకించలాగా మన హృదయం సిద్ధపరచబడి హృదయాంతరంగంతో సర్వోన్నతుని యొక్క మాట మనందరము మరి వినలాగా మనం ప్రార్థన చేసుకున్నాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్న వాక్యం నిమిత్తం కొన్ని నిమిషాలు మాత్రమే ప్రియమైన సహోదరులు గమనించిన సమయం మరి అది తక్కువగా ఉన్నది కాబట్టి హల్లెలూయా స్తోత్రం. మహాగణుడా, స్తోత్రం హల్లెలూయా స్తోత్రం
దాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. మహావిశ్రాంతి దినంలోకి నాయన మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రం. స్తోత్రం తండ్రి. స్తోత్రం. నీ నామాన్ని స్తుతించి నీ నామాన్ని కనపరుస్తున్నా తండ్రి నాయన దినమంతరా తండ్రి నాయన నీళ్ళు గడుపుడికి సహాయం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాలం పొడుగుతా మీరు తండ్రి నాయన మహోన్నతమైన తండ్రి నీకు స్తోత్రం. మా పాటల ద్వారా మీరు మైపోతారని మేము నమ్ముచున్నాను నాయన. హల్లెలూయా. 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 నమ్ముచున్నాను తండ్రి నాయన నీకు స్తోత్రం తండ్రి. ఇంకా ఉన్న తండ్రి మాకు మీ కంఠ స్మరణ మాకు దయచేయండి నాయన నీకు స్తోత్రం తండ్రి. కొత్త కీర్తనలు నాయన స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. అలాగే తండ్రి నాయన అయా నీకు వాక్య భాగంలో గెలిచిన తండ్రి నాయన వినగల చౌరని మాకు దయచిన తండ్రి. దొడ్డ చౌరుంటిన తండ్రి నాయన మాకు కేసువే నాయన నీకు స్తోత్రం 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 తండ్రి నాయన. అయా వినగల మనసులు మాకు దయచిన తండ్రి. గ్రహింపు మనసులు మాకు దయచిన తండ్రి. అవి విన్న తండ్రి నాయన నీ యొక్క మాటలను నెవరు వేసుకునేటువంటి భాగ్యాలు మాకు దయచేయండి నాయన నీకు స్తోత్రం 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 తండ్రి. నీ మాట ప్రకారం మేము జీవించడం సహాయం చేయండి నాయన నీకు స్తోత్రం తండ్రి. విని వదిలివేయకుండా నాయన నీ మాటను తండ్రి నాయన అయా దాని ప్రకారం మేము నడుచుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి నాయన నీకు స్తోత్రం 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 తండ్రి నాయన. అయా నీలో తండ్రి ముందు కొనసాగింపు చెప్తున్న తండ్రి సహాయం చేయండి తండ్రి నాయన. నీకు కుమారుని నిలబెట్టుకున్న తండ్రి నాయన అయా మనతో నీకు వర్తమానాన్ని మాకు అందించింది ఆయన నీకు స్తోత్రం. మాలో ఏమైతే కొద్దుగా ఉందో తండ్రి అయా తండ్రి నాయన దానికి తగిన తండ్రి నీకు వర్తమానాన్ని మాకు అందించింది ఆయన నీకు స్తోత్రం 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 తండ్రి. నీ కృపను మమ్మల్ని వర్తిల్ల చేయమని తండ్రి. అయా తండ్రి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద దీవించి ఆశీర్వదించిన ఆయన నీకు స్తోత్రం నాయన. వారందరికీ నాయన నిద్రమత్తు నుంచి తొలగించిన తండ్రి. అయా నన్ను నా తండ్రి నిద్రమత్తు నుంచి తొలగించిన తండ్రి నాయన నీకు మాటలు వినుడుతున్న తండ్రి. అయా తను వేగరపడి ఉండడానికి సహాయం చేయమని తను ఆశపడి నా తను ఉండడానికి సహాయం చేయమని మీరే తండ్రి మా ద్వారా మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందాలి తండ్రి. నీకు మాటన్న తండ్రి నాయన. అయా అయా పెడచోన పెట్టకుండా నాయన వల్ల తండ్రి నాయన. అయా తను మేము నాయన విని తను గ్రహించాలి మనసు మా అందరికీ దయచేయమని నీ కృపలో మమ్మల్ని అందరినీ వర్తలు చేయమని మా కోసం అతి త్వరగా రానున్న యాషువ మెస్సయ్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడవేరుకొని బతిమలాడుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన యాషువ మెస్సయ్య వారు ఇంతవరకు మనం ఈ కాచి కాపాడి ఈ సమయము శ్రేష్టమైన మార్గంలో నడిపించాడు. మరి సర్వోన్నతుడు యొక్క దినమందు మనం ఉన్నాం. ఆయన నియమించినటువంటి దినము, ఆయన ఆశీర్వదించినటువంటి దినము, ఆయన పరిశుద్ధపరిచినటువంటి సర్వోన్నతుని యొక్క దినములో మనము కూడుకొని ఉన్నాం. ఎందుకంటే ఆయన నియమించిన రోజున మీరు సమాజముగా కూడి ఆరాధించమని లేఖనం ద్వారా సర్వోన్నతుడు ఏర్పాటు చేసినాడు. కాబట్టి ఆయన ఏర్పాటు చొప్పున నడుచుకునేటువంటి వారు, ఆయన సురంగ ధ్వని లేదా ఆయన మాట వినేవారు ధన్యులని లేఖనము మనకు సెలవిస్తూ ఉన్నది. కాబట్టి శ్రేష్టమైనటువంటి ఆయన మాటలు మన హృదయాంతరంగంలో నింపుకొని శ్రద్ధగా సర్వోన్నతుని యొక్క మాటలు విని మనము సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందుకుందాం. హల్లెలూయా. 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 పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి వారం మనం పాఠశాల భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరమతండ్రి మీ స్తోత్రం. ఈ వారం పాఠశాల భాగము వాయిషేప్ ఏంటండి? వాయిషేప్ అనగా అతడు నివసించాను అనగా. హల్లెలూయా. 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 సర్వోన్నతుని యొక్క కుమారుడు మరి
ఆయన యొక్క మాట చొప్పున జీవించినటువంటి పిల్లలు. ఎందుకంటే మరి ఆయన స్థిరమైన నివాసము ఇచ్చేటువంటి వాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట విన్న వారికి ఏం చేస్తారండి? స్థిరమైనటువంటి నివాసం. మరి మనము ఇక్కడ ఉన్నటువంటి నివాసం అనేది తాత్కాలికమైనది, కానీ సర్వోన్నతి ఇచ్చేది స్థిరమైన నివాసం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూద్దాం మనం బైబిల్ గ్రంథంలో నుంచి ప్రియులారా, ఆదికాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. తన తండ్రి యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై. ఎవరండి? యోసేపు 17 ఏళ్ల వాడై ఉండి తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, యోసేపు యొక్క జీవిత కాలం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరి 17 ఏళ్ళు అని ఇక్కడ రాయబడింది. 17 ఏళ్ళ వయసులో యోసేపు యొక్క వయసు 17 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు యాకోబు గారు ఎక్కడ నివసించిందంట? కానాను దేశంలో నివసించాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. అదేవిధంగా మరి ఈ 17 ఏళ్ళ వయసులో యాకోబు గారు ఏం చేశారంటే ఈ యొక్క అతి ప్రేమముగా మరి తన కుమారుని కోల్పోయాడు. అంటే ఎవరి ద్వారాగా ఎలా జరిగింది అని అంటే ప్రియులారా, ఈ యోసేపు గారి యాకోబు గారి దగ్గర యాకోబు దగ్గర యోసేపు జీవించిన దినాలు ఏంటంటే 17 సంవత్సరాలు. మరలా ఈ 17 సంవత్సరాలు మళ్ళీ యోసేపు గారి దగ్గర యాకోబు ఐగుప్తు దేశంలో ఆయన ప్రధానిగా ఐగుప్తు దేశంలో యాకోబు గారు యోసేపు గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఐగుప్తు దేశానికి అధికారిగా నియమించబడ్డప్పుడు మళ్ళీ యాకోబు వెళ్ళి యోసేపు గారి దగ్గర 17 సంవత్సరాలు జీవిస్తాడు. మాటలు కొన్ని విషయాలు నేను ఈరోజు జ్ఞాపకం చేస్తూ చూద్దాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ యోసేపు గారి జీవితం అంటే 17వ సంవత్సరంలో అసలు ఏం జరిగింది? ఈ 17 సంవత్సరాలు యాకోబు దగ్గర జీవించినటువంటి యోసేపు గారి యొక్క ఈ 17 years టర్న్ ఓవర్ అంటే 17వ సంవత్సరంలో ఎలాంటి మలుపులు జరిగినాయి అన్నది మనం జ్ఞాపకం చేసుకుందాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 5వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనం 5వ వచనం 37:4-5 వచనాలు జ్ఞాపకం చేసుకుని చూద్దాం. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. సొంతం అన్న వీళ్ళందరూ కూడా యాకోబు కుమారులే. ఏమండి, అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు యొక్క యోసేపు యొక్క 17వ సంవత్సరం జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా
ఏం జరిగిందంటే అక్కడ యోసేపు గారు చివరి అంటే 11వ కుమారుడు యాకోబుకి తనకి ఇష్టమైనటువంటి మరి అంటే ఆయన ప్రేమించినటువంటి రాహేలుకు మొదటి కుమారుడు. యోసేపు ఎవరు? రాహేలుకు మొదటి కుమారుడు. పరమతల్లికి స్తోత్రం. అలా తన మరి లేయా కనుడి కుమారులను ఆయన ప్రేమించాడు. అదేవిధంగా రాహేలు కనుడి కుమారులను కూడా ఆయన ప్రేమించాడు. అయితే అందరికంటే ఎక్కువ అంటే లేయా గారి కనినటువంటి కుమారుల కంటే ఎక్కువగా యోసేపు గారిని పరమతల్లి ప్రేమించాడు. యాకోబు ప్రేమించాడు. పరమతల్లికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమించడం వల్ల యోసేపు మీద ఏం చేశారంటే ప్రియులారా, ఏం చేశారండి? తన తండ్రి తన కుమారుడి మీద ప్రేమ చూపించినందుకు యోసేపుని వాళ్ళు పగబట్టారు. కారణం ఏంటంటే అసూయ పడ్డారు. యోసేపు మీద ఏం చేశారు వాళ్ళు? అసూయ పడ్డారు. ఎందుకంటే మేము కూడా ఆతందికి కనినటువంటి కుమారులమే కదా, ఎందుకని మా మీద ఇంత ప్రేమ చూపించలేకపోతే యోసేపుని ఎందుకు ఇలా ప్రేమించాడంటే కారణం ఏంటి? యోసేపు గారు యాకోబు గారికి వృద్ధాప్యంలో జన్మించినటువంటి కుమారుడు. పరమతల్లికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో కారణం ఏంటంటే రాహేలుకు పుట్టినటువంటి మొదటి కుమారుడుగా, అంటే మరి రాహేలు కొరకు ఆయన తన గర్భమును గూర్చి ఎలోహింకు విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు రాహేలు మరి మొదటి కుమారుడుగా యోసేపును మరి జన్మించడం అనేది జరుగుతుంది. పరమతల్లికి స్తోత్రం. అలా యోసేపు ఎలోహింకు ఇష్టడిగా మరి ఉండడానికి ముందుగానే సర్వోన్నతుని నియమించుకొని యాకోబు గారు ఎక్కువగా ఆయనను ప్రేమించాడన్నమాట. పరమతల్లికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే ప్రియులారా, వారు ఈ యొక్క తండ్రి యోసేపు గారి మీద ప్రేమ చూపించినందుకు అన్నదమ్ములందరూ కూడా పగబట్టారు, అసూయ పడ్డారు. పగబట్టి ఏం చేశారు అని అంటే చూడండి, మరి అదే అధ్యాయంలో 37వ అధ్యాయంలో 18వ వచనం, 19, 20వ వచనం చదువుదాం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు దూరం నుంచి అతన్ని చూచి ఏం చేశారంట? అతన్ని చంపడానికి దురాలోచన చేశారంట. కారణం ఎందుకు అంటే ఇతడే లేకపోతే అంటే యోసేపు తన అన్నదమ్ములే, సొంత అన్నదమ్ములే చంపడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. కారణం అతని మీద ఉన్నటువంటి అసహ్యత, అంటే అసూయ కలగడం వల్ల వీళ్ళు యోసేపును చంపాలని ప్రయత్నం చేశారు. పరమతల్లికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎలోహిముకు ఇష్టమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ మీద ఎవ్వరు ఎన్ని రకాలుగా అసూయపడ్డా కూడా, ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా కూడా, వారిని చంపాలనేటువంటి దురాలోచన ఎందరికీ కలిగినా కూడా సర్వోన్నతుడు వారిని హెచ్చిస్తూనే ఉంటాడు. పరమతల్లికి స్తోత్రం. అన్నలందరూ అతని మీద అసూయపడి వీళ్ళారా మరి ఒక మాట చూడండి, 23వ వచనం చూడండి. యోసేపు తన సహోదరుల దగ్గరకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి ఏం చేశారట? వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. పరమతల్లికి స్తోత్రం. గోతిలో త్రోయబడ్డాడు. ఎవరండి? యోసేపు. ఎవరు త్రోశారు? సొంత అన్నలే, అతను తోడబుట్టినటువంటి అన్నలే
ఏంటి కారణం ఏంటి? కారణం ఏంటంటే తన తండ్రి వీళ్ళ మీద ప్రేమ చూపించుట దానికంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తున్నాడని. వీళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు యాకోబు, కానీ వీళ్ళకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చెప్పేసి ఏమండి వింటున్నామా? ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. చక్కగా వినాలి, ఎందుకంటే సర్వోన్నతుడు మరి మన యొక్క ఆలోచనలను ఆయన ఎరిగినవాడు. కాబట్టి ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వారు ఎవరైనా సంఘంలో ఉంటే వారితో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మరి త్రోయబడినటువంటి యోసేపు మాత్రము అధికారయ్యాడు, త్రోసిన వారు మాత్రం బానిసలయ్యారు. అర్థమవుతుందా? ఎవరైతే అసూయపడ్డారో వాళ్ళు బానిసలుగా మిగిలారు, కానీ వారి యొక్క శ్రమను అనుభవించినటువంటి అతను మాత్రం అసూయ. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి ఒక్క నిమిషం చదువు. తిరిగి వచ్చినప్పుడు దావీదు ఇక్కడ గమనించండి, ఫిలిష్తీయుని హతం చేశాడు. చదువు. స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురులతోను సంభ్రమముతోను వాయిద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండినందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. కాబట్టి ఆ రోజు నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. హల్లెలూయా. విషపు చూపు ఎందుకు వచ్చిందమ్మా? కారణం ఇక్కడ కూడా 10,000 స్తుతులు. ఎందుకంటే రాజుగా నేనున్నా, ఒక్క నిమిషం గమనించండి, ఇజ్రాయేల్ రాజుగా నేనున్నా, నా అంటే అతి చిన్నవాడు, మరి ఎలాంటి మరి ఆ యొక్క యుద్ధం యొక్క ఆలోచనలు కానీ, యుద్ధం యొక్క ఆయుధాలు కానీ, మరి అదేవిధంగా యుద్ధాలు చేయలేని వ్యక్తి ఇతనేంటి 10,000 మందిని హతం చేయడం, నేను 1,000 కొలదేంటి? ఆ మాట ఎందుకని వీళ్ళందరూ అన్నారు? ఆ మాట విన్నందున ఆ మాటనే జీర్ణించుకోలేకపోయినట్టు సౌలు. సార్ దావీదుకి ఏంటి 10,000 స్తోత్రాలు ఏంటి, నాకేంటి 1,000 కొలది స్తుతులు ఏంటి చేస్తుంది, నన్నేంటి 1,000 కొలది పొగడటం ఏంటి, ఆయన్ని 10,000 కొలది పొగడటం. ఇదే వాళ్ళు చేసినటువంటి. చూసారు, దావీదు మీద కుట్ర పడడానికి కారణం, దావీదు మీద విషయం చూపించడానికి కారణం, దావీదు మీద అసహ్యపడడానికి కారణం ఆ ఒక్క మాటే. ప్రభుత్వాన్ని స్తోత్రం. ఎవరు? ఇజ్రాయేలు రాజు, ఇజ్రాయేల్ను పరిపాలించేటువంటి ఒక రాజు. మరి ఫిలిష్తీయులను హతం చేయడానికి ఆనాడు ఎవరు లేరు. అప్పుడు అందరూ పారిపోయి వస్తున్నారంట గొలియాతు దగ్గరికి పోయి. గొలియాతు చూడగానే వీళ్ళందరికీ కూడా మరి వారి యొక్క హృదయంలో ఒక భయం. అందరూ వెనక్కి వస్తున్నారు, యుద్ధం చేసేటువంటి సైనికులందరూ కూడా. కానీ దావీదు ధైర్యంతో ముందుకెళ్ళాడు, నేనేమన్నా దావీదుని అంటుంటాడు ఆ యొక్క గొలియాతు ఆ సమయంలో, నేనేమన్నా కుక్కనుకుంటున్నావా, నువ్వు నా మీదకి ఎలా రాగలుగుతున్నావు అంటే ఎందుకంటే యుద్ధం చేసేటువంటి మరి
తెలిసినటువంటి ప్రాముఖ్యమైన వ్యక్తులే నా మీద గెలవలేకపోయారు. అదైందా? నీవు ఏమీ తెలియనటువంటి చిన్న బాలుడు, మరి నీకు నేను ఎలా కనిపిస్తున్నాను, నువ్వు అసలు నా మీదకి ఎలా వస్తున్నావు అన్నాడట గొలియాత్. ప్రభువునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ యొక్క సౌలు గారి అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆ సౌలు గారు కానివ్వండి, సౌలు గారి యొక్క సైన్యం కానివ్వండి, ఎవరు కూడా గొలియాతుని గెలవలేదు. కానీ ఇతను మాత్రం ఎవరు గెలిచారు? దావీదు గెలిచాడు. ప్రభువునికి స్తోత్రం. దావీదు గెలిచినందుకు దావీదు ఏం అడగలేదు వారిని, మీరు నన్ను పొగడండి అని అడిగాడు. నాట్యం ఆడండి, వాయిద్యం లాంచండి అని అడిగాడు. ప్రభువునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ సౌలుకి వేరకూడదని, దావీదు 10,000 కూడదని ఎప్పుడైతే ఆ మాట వాళ్ళు అన్నారో వీళ్ళరా, ఆ మాట అతనికి వింపుగా లేదంటే. ఎందుకని అంటే, నేను రాజునంటే ఇంకొకరు పొగడడం ఏంటి, నాకంటే తక్కువ వాడిని పొగడడం ఏంటి? ప్రభువునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నాకంటే అతి చిన్న వాడిని పొగడడం ఏంటన్నా అసూయ అతన్ని కలిగి పిల్లలు అతని మీద విష చూపుంచాడట. దావీదు మీద కుట్రపడినందుకు, దావీదు మీద అసూయపడినందుకు చూశారు ఏం జరిగిందంటే సౌలుకు 10వ వచనం. మరునాడు ఎలోహిం యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదామనుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యాఫా అతనిని విడిచి దావీదునకు తోడై ఉండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. దావీదుకు భయపడ్డాడు. హల్లెలూయా. ఎవరి మీద ఇప్పుడు రాజుగా ఉన్నటువంటి, చూడండి లేదా, ఆ రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి ఒక మరి రాజు ఏం చేశాడంటే ఒక చిన్న బాలుని మీద అసూయపడ్డాడు. వాస్తవానికైతే మెచ్చుకోవాలి. ఆ యొక్క స్త్రీలు అన్నటువంటి ఆ మాటను కంటే ఇతను ఏం చేయాలి, అతను మెచ్చుకోవాలి. ఎందుకు అంటే మాట ఇచ్చాడు ఆయన అందరిలో. ప్రభువునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే తన గొలియాతు శిరస్సు తీసుకున్న వాళ్ళకి సగరాజ్యం తన కుమార్తెనిస్తున్నని మాట అయితే నిలుపుకున్నాడు. కానీ వీళ్ళ మనసులో ఏమున్నది? అసూయ భావం ఉన్నది. ప్రభువునికి స్తోత్రం. హల్లెలూయా. 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 తనను ఏ విధంగా చంపాలనుకుంటున్నాడు, తనను గోడకు బిగించాలనుకున్నట్టు తన ఈట చేత. సౌలు ఈటను మోయడానికి ఒక మనిషి ఉండేవాడు. సౌలు ఈట అంత బరువు ఉన్నది, అంత బరువు ఉండేది అన్నమాట. ప్రభువునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మరి ఆ ఈట విసిరినప్పుడు ఎలోహిం ఎవరికి తోడైనాడండి? విసిరిన వాడిగా గాయపడినటువంటి, అంటే మరి ఎవరికి తోడు ఉన్నాడట? ఎవరైతే అసూయపడ్డారో వారిని పరమతండ్రి వారి మీదకి దురాత్మను పంపించాడు. దావీదుకి ఏం చేశాడు? సింహాసనం ఇచ్చాడు. పరమతండ్రికి స్తోత్రం. సౌలు దగ్గర నుంచి దావీదుకి ఏం చేశాడు? సింహాసనం ఇచ్చాడు. కారణం ఎలోహింకి ఇష్టంగా దావీదు జీవించింది. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి సౌలు మరి ఆ విధంగా దావీదు మీద అసూయపడ్డందుకు తన మీదకి దురాత్మ ప్రభావం అనేది పరమతండ్రి రప్పించాడు. తన సింహాసనాన్ని తీసేశాడు. అంటే ఆ రాజరికం ఇక లేదు, రాజరికం అనేది కోల్పోయాడు. పరమతండ్రికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే
ఎస్తేరు గ్రంథంలో ఒక మాటను చూద్దాం. మూడో అధ్యాయము 8-9 వచనం. ఎనిమిది, 9, 10, 11 వచనాలు. మూడో అధ్యాయం 8వ వచనం, 9, 10, 11. 8, 9 చదువుదాం ముందు. ఎస్తేరు గ్రంథము మూడో అధ్యాయము 8వ వచనం, 9వ వచనం. అంతటా హామాను అశ్వేరోషుతో చెప్పినదేమనగా మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో మీ రాజ్య సంస్థానమును అన్నిటి యందు ఉండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. హల్లెలూయా. వినాలి, మీరు శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ హామాను అనేటువంటి వ్యక్తి ఒక జాతి మీద అసూయపడుతూ ఉన్నాడు. కాబట్టి రాజ్యం అన్న తర్వాత, దేశం అన్న తర్వాత, ప్రపంచం అన్న తర్వాత అనేక మంది వారు, అనేక జనులు, అనేక జాతుల వారు ఉంటారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్నో రకాల జాతుల వారు ఉన్నారు, ఎన్నో భాషలు మాట్లాడేవారు ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క భాషలు వేరు, వారి మతాలు వేరు, వారి సిద్ధాంతాలు వేరు, అయినప్పటికీ కూడా ఒకే చోట ఉన్నారు కదా. అదే విధంగా ఇక్కడ కూడా మరి ఆశ్వరేషినటువంటి రాజు పరిపాలన చేస్తున్నటువంటి ఆ యొక్క సమయంలో ఇక్కడ ఏ దేశం ఇది? పరమదేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి 1వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 1వ వచనం. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానంలో అహష్వేరోషు ఏలేను. 127 సంస్థానం అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? హిందూ దేశం అంటే ఇండియా, అంటే భారతదేశం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండటం అనేది అది మన భారతీయులు చేసుకున్నటువంటి చాలా చాలా అదృష్టం అనుకోవచ్చు. ప్రభుత్వ స్తోత్రం. హల్లెలూయా. హిందూ దేశం నుండి కూషు దేశం వరకు 127 సంస్థానాల్లో ఏలుతూ ఉన్నాడు అశ్వరేష్ రాజు. ఆ రాజు ఏలేటువంటి కాలంలో ఒక జాతి వారు ఉన్నారంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? హామాను చెప్తున్నాడు రాజు దగ్గరికి వెళ్ళి. ఏంటి ఆ జాతి వారు ఏం చేస్తున్నారు? వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారి విధులంట సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొనవారు కాదు. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొన ఎందుకంటే యూత్ అనేటువంటి ఆ జాతి వారు ఎవరి మీద ఇతను అసూయపడుతున్నాడంటే ఇజ్రాయేల్ రాజు, అంటే ఇజ్రాయేల్ మీద, యూదుల మీద, యూదా జాతి మీద హామాను అనేటువంటి వ్యక్తి ఇక్కడ అసూయపడుచూ ఉన్నాడు. కనుక తండ్రికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల జనుల విధానముల కంటే రాజు యొక్క ఆజ్ఞలకు, ఎందుకంటే యూదా జాతి వారు వ్యక్తుల యొక్క ఆలోచనలు కానివ్వండి, వ్యక్తుల యొక్క ఆజ్ఞలు కానీ లోబడరాదు. ఎవరికి లోబడతారు వాళ్ళు? అమ్మా, ఎవరికి లోబడి ఉంటారు? కేవలం సర్వోన్నతునికి మాత్రమే లోబడి జీవించే ఒక జాతి ఉన్నదంటే ప్రపంచంలో అది యూదా, అంటే ఇజ్రాయేల్ వారే. కాబట్టి మీకు స్తోత్రం. వ్యక్తులు కానివ్వండి, మరి వారి యొక్క రాజు యొక్క ప్రతిమలు కానివ్వండి, వీరు ఎంత మాత్రం కూడా సాగిల పడరు. కాబట్టి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, అతనికి రాజుకు ఈ ఆలోచన ఎంత మాత్రం కూడా వాళ్ళ మీద చెడు ఆలోచన రాలేదు. అశ్వరేష్ రాజుకు ఎంత మాత్రం కూడా ఆయన హామానుడు లేపాడు. హామాను అసూయపడ్డాడు ఆ జాతి మీద. యూదా జాతిని ఎలాగైనా అంతం చేయాలి. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. చదువు. కాబట్టి వారిని ఉండనిచ్చిన రాజులకు ప్రయోజనకరము కాదు. కాబట్టి వారిని, ఎందుకంటే నీ మాట వినట్లేదు కాబట్టి, హల్లెలూయా, నీ మాట వినట్లేదు కాబట్టి వీళ్ళు ఉండడం అనేది ఎంత మాత్రం కూడా నీకు ప్రయోజనకరం కాదు. రాజులకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లు. రాజులకు సమ్మతి అయితే, నీకు ఇష్టమైతే రాజా, మనకుల వెండిని రాజు ఉంగరం ముద్రించిన తర్వాత వీళ్ళ శాసనం ఎవ్వరు మార్చలేరు, ముద్రించినటువంటి రాజు తప్ప. ఎవరికి ఏ అధికారికి అవసరంగా మరి అధికారం ఉన్నదనమాట. దాన్ని తీసివేయడానికి కానీ దానిని క్రాస్ చేయడానికి కానీ, ఎవరైనా క్రాస్ చేస్తే అయిపోయినట్టే వాళ్ళ పని, అంటే చనిపోవడమే. ఇక ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అంత పకడ్బందీగా ఉంటాయి అన్నమాట రాజు యొక్క శాసనాలు అన్నాడు. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే హామానుకు అప్పగించాడు రాజు ఆ యొక్క యూదా జాతి వారిని అతను చేయడు, నీకేది అనుకూలం అది చేయని ఆజ్ఞించాడు అన్నమాట. ఆజ్ఞ తీసుకున్నటువంటి హామాను ఎవరి మీద, ఎవరికి చూడండి, రాజు సెలవిచ్చెను, ఈ హామాను యూదులకు శత్రువు. ఈ హామాను యూదులకు శత్రువు. ఎవరినైతే హతం చేయాలని, ఎవరి మీద అయితే ఇతను అసూయపడ్డాడో, ఏ జాతి మీద అయితే ఇతను అసూయపడి హతం చేయాలని ఆలోచన చేశాడో, అతన్నే పరమతాన్ని ఏం చేశాడో తెలుసా? పరమతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోసేపుని మీద తన అన్నలు అసూయపడి కుట్ర పని గోతిలో త్రోసేశారు. గోతిలో త్రోయబడినటువంటి ఆ యొక్క శ్రమను అనుభవించినటువంటి యోసేపు మాత్రం అధికారి అయ్యాడు. ఆ కుట్ర చేసినందుకు, అతని మీద అసూయపడ్డందుకు అన్నలందరూ కూడా వచ్చి తనకు దాసులయ్యారు. అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా దావీదు మీద కేవలం ఒక మాటే, 1000 కొలది 10,000 కొలదని, ఆ మాట తన దృష్టికి ఎలా లేదట, ఇంపుగా లేదని తన మనసులో అసూయపడ్డాడు దావీదు మీద. ఆ సౌలు యొక్క సింహాసనం దావీదుకు పరమతందించాడు. అలాగే ఇక్కడ కూడా యూదా జాతి వారిని, హల్లెలూయా, జాగ్రత్తగా, యూదా జాతి వారిని హతం చేయాలని ఎవరైతే కుట్రమన్నారో వారినే పరమతాన్ని అర్థం చేసింది ఆయన ఇక్కడ చేశాడండి. పరమతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. అందుకని మరి మనకు ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటంటే, ఎవరినైతే మనం అసహించుకుంటామో, అసూయపడతామో, ఇతని తక్కువ జాతి వాడని లేదా ఇతను పనికిరాని వాడని అసూయపడతామో, వారిన పర్వతాన్ని ఏం చేస్తుంటే మన ఎదుట మనకు సిగ్గు కలిగించడానికి, మనకు బుద్ధి కలిగించడానికి మన ఎదుట తనను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త వినండి. దయచేసి మీరు పరమతండ్రి యొక్క మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. వినడం వలన మరి మీరు విశ్వాసం ఏమైంది, అధికం రెట్టింపు కావాల్సిన విశ్వాసం, దృఢపడాల్సిన విశ్వాసం సొమ్మగిలిపోతుంది. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా మీరు ఉండడానికి ఎంత మాత్రం పరమతండ్రి మిమ్మల్ని తెలుసుకోలేదు. కాబట్టి సర్వోన్నతుని యొక్క మాట వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. యూదా జాతి మీద అతను కుట్ర చేసిన కారణానికి మరి ఏం జరిగింది, హామానికి ఏం జరిగింది అంటే, 8వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 5వ వచనం 6వ వచనం 7, 8వ వచనం, 5వ వచనం 6వ వచనం 7, 8వ వచనం. రాజువైన తమకు సమ్మతైన ఎడలను తమ దృష్టికి నేను దయ పొందిన దానిని రాజ్యమైన తమ ఎదుట, తమ దృష్టికి నేను
దయ పొందిన దానినై రాజువైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడలను ఆ తమ దృష్టికి నేను ఇంపైన దానినైన ఎడలను రాజువైన తమ సకల సంస్థానంలో నుండి యూదులను నాశనము చేయవలనని హమ్మేదాత కుమారుడైన అగాగీయుడకు హామాను రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి. జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి. నా జనుల మీదికి రాబో కీడును నా జనుల మీదికి రాబో కీడును నా వంశం యొక్క నాశనమును చూచి నా వంశం యొక్క నాశనము చూసి నేను ఎలాగూ సహింపగలనని మనవి చేయగా రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకును యూదుడైన మొర్దెకైకిని ఇలాగ సెలవిచ్చెను. హామాను ఇంటికి ఎస్తేరునకు ఇచ్చి ఉన్నాను. హామాను ఇంటిని ఎవరికి ఇచ్చాడు? ఫస్ట్ ఎవరి దగ్గరికి పొందుకున్నారు? యూదా జాతి వారిని రాజు దగ్గర నుంచి హామాను ఒక ఆజ్ఞ తీసుకొని వచ్చాడు. ఇక్కడ మళ్ళీ అదే రాజు దగ్గర నుంచి ఎస్తేర్ ఏం చేసింది? హామాను మీద అధికారం సంపాదించింది. అదేనా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరి కొయ్య మీద ఏమయ్యాడు? హల్లెలూయా. చూడండి, సర్వోన్నతుని యొక్క శక్తి, సర్వోన్నతుని యొక్క మహిమ, సర్వోన్నతుని యొక్క మరి ప్రేమ సంకల్పం ఎలా ఉన్నదో గమనించండి. ఎవరైతే అసూయపడుతూ ఉన్నారో, ఎవరైతే మరి కుట్రపడుతూ ఉన్నారో వారిని పరమ తండ్రి ఏం చేస్తూ వచ్చాడు? హతం చేస్తూ వచ్చాడు. హతం చేయాలనుకున్న వారిని హతం చేశాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను హతం చేయాలంటే ఏమైతున్నా? అలాంటి ఆలోచన కలిగి ఉండదట. పరమ తండ్రి మీకు స్తోత్రం. నాకంటే ఆమె మంచిగా ప్రార్థన చేస్తుందని అసూయ, నాకంటే ఆమె మంచిగా పాడుతుందని అసూయ. అమ్మా, సంఘాలలో ఆమెకే ప్రవచనం వస్తుందా? ఆమెతోనే ప్రవచనం మాట్లాడుతుందా? నాతో మాట్లాడా? ఇలాంటి ఆలోచనలు కూడా ఉంటాయి. దానివల్ల ఏమైతుందంటే మన ఆత్మీయత నష్టపోతుంది. తల్లి మీ స్తోత్రం. అలా ఒకరి మీద ఒకరు అసూయపడడం ఏమైంది? మనం యొక్క ఆత్మీయ స్థితిలో. అందుకని ఆత్మానుసారంగా మీరు ప్రారంభించి సౌలు అంటుంటాడు, అపోస్తలుడైన సౌలు గారు అంటుంటాడు ఏమని అంటే, ఆత్మానుసారంగా మీరు ప్రారంభించి శరీరానుసారంగా పరిపూర్ణ అవుతున్నారా అని. ప్రముఖంగా మీకు స్తోత్రం. అందరూ ప్రారంభించారు. ఎలా ప్రారంభించారు? మనం అందరం ఆత్మానుసారంగా ప్రారంభించినాం. అంటే ఒకరినొకరు మనము సంబంధించిన, అంటే ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలి? వాస్తవానికి మన యొక్క మనసులో కలుసుకొని పోవాలని ఒకరినొకరు ఆత్మీయ మరి పద్యాలతో, కీర్తనతో హెచ్చరిక మరి చేసుకోమని చెప్పాడు. పరమతని మీకు స్తోత్రం. అయితే హామానితను ఇక్కడ యుధాజాతి మీద ఏం చేశాడండి? హతం చేయాలనుకున్నాడు. కుట్ర పొంది అసూయపడి తను ఇక్కడ ఏదైతే ఆయన అనుకున్నాడో అతనే ఉరి కొయ్య మీద గురి తీయబడ్డాడు. అంటే అతనే తన చావుని తానే కొని తెచ్చుకున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన భార్య చెప్తూనే ఉన్నది, నువ్వు ఎవరి మీదైతే యుద్ధం చేస్తున్నావు, ఎవరి మీదైతే నువ్వు మరి వారు ఒకవేళ యూదా జాతి వారైతే నువ్వు వాళ్ళ మీద జయం పొందలేవు అని. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. నేను నా రాజు నా మాట వింటాడు అనుకున్నాడు హామాన్. పాపం భ్రమపడ్డాడు. ఆ భ్రమ ఏమైంది? తనే చనిపోయాడు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ఇంకొక మాట మనం చూస్తే బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాటను చూద్దాం. సమయం ఎంత ఉంది? ఓకే, పరమతని
మీకు స్తోత్రం. ఇంక 15 నిమిషాలు మనం అని ప్రార్థన చేసుకుని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథంలో ఒక మాట రాయబడి చూద్దాం. 3వ అధ్యాయం 8, 9, 10, 11, 12, 13 వచనం. 8, 9, 10, 11, 12, 13 వచనం. దానియేలు గ్రంథం. ఆ సమయమందు ఇక్కడ 3వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదుల పైన కొండలు చెప్పి. ఎవరి మీద కొండలు చెప్తున్నారండి? యూదుల మీద కొండలు చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా అసూయ అనేది స్టార్ట్ అయింది కల్దీయులకి. హల్లెలూయా. రాజు నెబుకద్నెజరు యొద్ద ఇలాగున మనవి చేసింది. రాజు నెబుకద్నెజరు యొద్ద ఇలాగ మనవి చేస్తున్నారు. రాజు చిరకాలం జీవించును గాక. రాజు చిరకాలం జీవించును గాక. రాజా తాము ఒక కట్టడ నియమించితిరి. అదేదనగా బాకాలు పిల్లల గ్రోమిని, పెద్ద వీణను విపంచికను, సింఫోనియలు, సకల విధములకు వాద్య ధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు యూదులు బబులోను దేశములో పెత్తనం అప్పగించారో, ఎవరైతే మరి మంచి వ్యక్తులుగా భావించి, అదేవిధంగా జ్ఞానవంతులుగా భావించి ఈ రాజ్యాన్ని అధికారంగా అంటే రాజక్రియలు కార్యాలు జరిగించమని మీరు నియమించారో ఆ మనిషిని నీ మాట వినట్లేదు. తమరి దేవతలను పూజించట్లేదు. తమరి దేవతలను అంటే నువ్వు ఏదైతే విగ్రహం పెట్టాలి వారు పూజించట్లేదు. తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు. తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదని ఇక్కడ చెప్తూ ఉంటే ఎంత అసూయ వాళ్ళలో ఉందని. ప్రభుత్వం మీకు స్తోత్రం. హల్లెలూయా. ఎంత అసూయత ఉన్నదో చూడండి. వారు ప్రియులారా, ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు ఎవరైతే హనన్యా, అజర్యా, మిషాయల్ గారు, ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో జ్ఞానం నశించుకోకుండా ప్రార్థన చేసిన వాళ్ళు ఎంత మాత్రం కూడా వాళ్ళ మీద అసూయ కానివ్వండి, కుట్ర కానివ్వండి, వీళ్ళు ఎంత మాత్రం కూడా వాళ్ళు చనిపోలేదని అనుకోలేదు. వీళ్ళు ఈ ముగ్గురు వ్యక్తులు దానియేలు, ఈ నలుగురు కలిసి ప్రార్థన చేసి పరమ తండ్రి ఎదుట కళ భావాన్ని తెలుసుకున్నారు. ఒకవేళ వాళ్ళ ఆ విధంగా ప్రార్థన చెబుతున్నాడు, ఆ కలదీలో ఉన్నటువంటి జ్ఞానులందరూ చనిపోవాలి. వాస్తవానికి రాజా ఆజ్ఞించాడు నెబుకద్నెజరు. ఎంత మాత్రం వాళ్ళ మీద ఆశ్చర్యపడలేదు. వాళ్ళని రక్షించినందుకు వాళ్ళ మీద వీరు ఏం చేశారంటే తిరిగి ప్రతిఫలంగా వీళ్ళ మీద కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే పడుతూ ఉన్నారు. వీళ్ళని ఎలాగైనా చేసి ఏం చేయాలి, రాజు దగ్గర నింద మరి నిందితులుగా నిలబెట్టాలి, అపరాధులుగా నిలబెట్టాలి అని రాజుకి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. ఏంటంటే అంటే కొండేలు అంటే ఏంటండి? కొండేలు ఎప్పుడు చెప్తారు? ఎప్పుడైతే నీకంటే అతను బాగుపడి ఉంటున్నాడు, నీకంటే ఉన్నతమైన స్థితిలో ఉంటున్నాడో అతని మీద నువ్వు ఇలా అసూయపడుతూ కొన్ని మాటలు చెప్పడం ప్రారంభిస్తాం. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. అలాంటి మాటలు ఇక్కడ ప్రారంభమైనాయి. కల్దీయులు ఎవరి మీద కొండలు చెప్తున్నారట? హనన్యా, అజర్యా, మిషాయల్ మీద కొండలు చెప్తున్నారు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏమయ్యారు చివరికి వీళ్ళు? ఏమయ్యారంటే చూడండి 22వ వచనం, 23, 24. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదై. రాజ ఆజ్ఞ ఏమైందట? తీవ్రమైందట. అంటే వాళ్ళ అంత కోపం ఇచ్చే విధంగా వాళ్ళు ఆ విధంగా చెప్పారండి కల్దీయులు ఈ ముగ్గురు వ్యక్తుల మీద. చెప్పుడు మాట్లాడింది రాజు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. గుండము మిక్కిలి వేడిమి గలదైనందున హనన్యా, అజర్యా, మిషాయేలును విసిరివేసిన ఆ మనుషులు
అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయి. ఎవరైతే విసిరేశారో వాళ్ళే చనిపోయారు. అర్థమైందా? ఎవరైతే అగ్నికి ఆహుతి చేయాలనుకున్నారో, ఎవరైతే వారిని హతం చేయాలనుకున్నారో వారే చనిపోవడం జరిగింది. కానీ ఈ ముగ్గురు వ్యక్తులకి ఏం కాలేదు. ప్రభు తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎలోహిం యొక్క హస్తము ఏం చేసింది? వారిని కాపాడింది, రక్షించింది. తన యందు భయభక్తులు గల వారిని హెచ్చిస్తూనే ఉన్నాడు. ఆయన దావీదుని హెచ్చించాడు, యోసేపుని హెచ్చించాడు, ఇక్కడ హనన్యా అజర్య మిషాయిలను హెచ్చించాడు. తర్వాత ఆ యొక్క రాణి ఎస్తేరును ఎలోహిం మీద దయ పొంది ఉన్నది కాబట్టి అక్కడ యూదా జాతి వారిని కాపాడింది. అదేవిధంగా మొర్దెకై పక్షాన పర్వతాన్ని యుద్ధం చేసి హామానును హతం చేశాడు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయం మనం చూద్దాం. చివరి మాట చూసుకుని మనం మరి సమయం కొంతగా ఉంది కాబట్టి తండ్రి చేత మరొకసారి మాట్లాడుకుందాం. చివరి మాట చదువుకుని మనం బైబిల్ మరి ప్రార్థన చేసుకున్నాం. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. అదే దానియేలు గ్రంథంలో ఇంకొక మాట చూద్దాం. 6వ అధ్యాయము 2, 3 వచనాలు చదువుతాం. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించును. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ఎవరిని అనంటే రాజ్యమంతటి మీద అధిపతులుగా ఉండడానికి ఎవరు నియమించారంటే దర్యావేష్ అనేటువంటి రాజు ఈ యొక్క దానియేలును ఆ ముగ్గురిని నియమించాడట. ప్రధానులు కంటే ప్రధానమంత్రులు వాళ్ళు. ప్రభుత్వం మీకు స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చెప్పినట్టు మనకి వినాల్సిందే. అటువంటి రీతిలో ఉన్నటువంటి వారి మీద ఇంకా ఏం చేశారంటే వీళ్ళు చూడండి, చదువు. రాజులకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవాలని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడి, ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి. చూడండి, అందుకు ఆ ప్రధానులు అధిపతులను రాజ్యపాలన అనేటువంటి విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలి. మీకు స్తోత్రం. ఇతను మనల్ని ఏలడం ఏంటి? ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి మనల్ని ఏలడం ఏంటి? అసలు మనల్ని పరిపాలించడం ఏంటి అని అసూయపడ్డారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. దానియేలు మీద అసూయపడ్డారు. అసలు ఇతను ప్రధానమంత్రి మనకి. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. అది తక్కువ జాతి వాడు, అదేనా మరి ఎటువంటి ఎన్నిక లేని వాడు, ఇతను మననే అంటావేంటి అని చెప్పేసి వాళ్ళు నింద మోపడానికి ప్రయత్నం చేశారట. మరి సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ నింద మోపితే అసలు రాజు నమ్ముతాడు, ఇతన్ని ప్రధానమంత్రిని తీసేస్తాడని నింద మోపటం కోసం చూస్తూ ఉన్నారట. సమయాన్ని చూస్తూ ఉన్నారు, కనిపెడుతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చదువు. తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని. తగిన హేతువు ఏం చేస్తున్నారంట? వాళ్ళు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయింది. దానియేలులో ఏం కనుగొనలేకపోయారు? తప్పు గాని లోపము గాని కనిపెట్టలేకపోయారు. ఎందుకంటే అతడు నిందారహితుడు, నమ్మకంగా జీవించినట. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒక సమయం ఏం జరిగిందంటే వీళ్ళరా వాళ్ళు ఈ విధంగా ఇది ఎలాగైనా చెప్పేసి నిందారహితుగా జీవిస్తాడు, ఎంత మాత్రం కూడా ఇతను మోసం చేసేవాడు కాదు, అన్ని లెక్కలు సరిగా పనిచేస్తున్నాడు, అన్ని విధాలుగా సరిగా పరిపాలన చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు ఒక విషయాన్ని తీసుకొచ్చారు రాజు దగ్గరకు.
ఏంటంటే చూడండి ప్రియులరా, 8వ వచనం మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనం రాయించి. ఏంటి ఆ శాసనం అంటే 7వ వచనం చదవండి ఒకసారి. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి. ఎవరెవరు ఉన్నారు? రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడుకొని రాజు దగ్గరకు వచ్చారు. రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ ఎలోహిం యొద్ద అయినను మానవుని యొద్ద అయినను చేయకూడదు. ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవరి దగ్గర చేయాలి? మనవి చేస్తే ఎవడైనా చేసిన వాడు సింహముల గుహలో పడద్రోయబడును. ఒకవేళ ఎవరైనా చేస్తే వాళ్ళు ఎక్కడ పడాలండి? సింహాల గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారం రాజు శాసనం ఒకటి పుట్టించి ఈ ప్రకారం ఒక శాసనం ఇవ్వన్నారట. ఎందుకో తెలుసా? ఎందుకని? దానియేలు గారు 3 మార్లు దినములకు ఎన్నిసార్లు? 3 మార్లు పరమ తండ్రికి ప్రార్థన చేయడం చూశారు వాళ్ళు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇదే ఇతను పట్టించాలంటే ఇలా ఒక శాసనాన్ని పుట్టించాలి, ఇతని మీద తను ఎంత మోపాలి అని ఆలోచన కుట్ర పన్నారు, అసూయపడ్డారు ఆయన మీద. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆలోచన కలిగి రాజుకు రాలే ఆలోచన వచ్చిందమ్మా. రాజుకు వచ్చిందా? అక్కడ ఉన్న మంత్రులకు, ప్రధానులకు అందరూ కూడా దానియేలు మరి ఎందుకంటే వీళ్ళంతకంటే ముందు దానియేలు కంటే ముందు వీళ్ళందరూ కూడా ప్రధానులుగా ఉన్నారు. మంత్రులు మమ్మల్ని నియమించుకుని ఇతరు నియమించారు ఏంటి అన్న ఒక చిన్న భావనే. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 3 మార్లు ప్రార్థన చేయడం చూసి ఆ ఆజ్ఞ తీసుకొచ్చారంట. ఏంటంటే ఏ మానవుడి దగ్గర ఏం చేయదు? మనం చేయొద్దు. అదేవిధంగా ఏ ఎలోహిమును 30 రోజులు పూజించవద్దు. నీ దగ్గరకే రావాలి. మనుషులందరూ కూడా ఏం చేయాలి? నిన్నే పూజించాలి. నిన్ను పూజించి నీకే మనం చేయాలి. ఏమైనా కావాలంటే నీకు తప్ప ఇంకెవరిని అడగదు. ఒకరు అడిగిన వాడు ఎలా ఎక్కడ పడతాడట? సింహాల భూమిలో పడేటట్టుగా ఒక ఆజ్ఞ పుట్టించు అని ఆ దర్యావేష్ రాజును వీళ్ళు కోరుకున్నారు. వారు కోరుకున్న విధంగా దర్యావేష్ రాజు శాసనం రాసిచ్చాడు. ప్రభుత్వానికి మీకు స్తోత్రం. అయితే ఏం జరిగించాడు? 11వ వచనం. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన ఎలోహింకి ప్రార్థన చేయడానికి ఆయనను బ్రతిమాలుకొని చూచిరి. ఎవరిని బతిమాలుతుండు? ఏమంటే దానియేలు ఎవరిని బతిమాలుతుండు? ఎలోహిమును బతిమాలుకుంటున్నాడు. ఎలోహిము ప్రార్థన చేయడం వాళ్ళందరూ చూస్తూ ఉన్నారట. రాజు సముఖమునకు వచ్చి, రాజు సముఖము అంటే రాజు దగ్గరకు వచ్చారు. శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ ఎలోహిమునకైనను మానవునికైనను ఎవరును ప్రార్థన చేయకూడదు. ఎవరైనా చేసిన ఎడల వారు సింహముల గుహలో పడద్రోయబడనని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరము. ఎవరును దాన్ని ఎవరు కూడా దాన్ని రద్దుపరచలేరు. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయించి వచ్చుచున్నాడని
ప్రార్థన చేయడం తప్ప? లేకపోతే దానియేలు ఏమైనా తప్పు చేస్తుందా? హల్లెలూయా. దానియేలు ఏమన్నా వారి యొక్క పతనం కోసం చేస్తుందా? వారు దీవించబడడానికి, వారు ఆశీర్వదించబడడానికి, ఆయన ఉన్నటువంటి ప్రాంతము ఆశీర్వాదంతో నిండడానికి దానియేలు గారు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు మాత్రం తిరిగి ఏం చేస్తున్నారు? అతని మీదనే కుట్రపడుతున్నారు, అతని మీదనే ఆశ్రయపడుతూ ఉన్నారు. అలాగా మనవి చేసింది కాబట్టి ఆ రాజు ఆజ్ఞించింది కాబట్టి ఇతను ఆజ్ఞను మీరాడు. నీ దగ్గర ప్రార్థన చేయకుండా, నీ దగ్గర మనవి చేయకుండా తన సృష్టికర్తకు తాను ప్రార్థన చేసుకుంటున్నాడు రాజా, మేము చూసినాం అని చెప్పి ఏం చేశారంటే తనను సింహాల బోన్లో పడేశారు. పరమతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. 17వ వచనం. పదహారు 17 అదే అధ్యాయంలో. అంతటి రాజు ఆజ్ఞేయగా వడ్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ ఎలోహియే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఏమండి, రాజుకి ఏమాత్రం ఇష్టం లేదు దానియేలు పడేయడం. కానీ ఆ మాట, ఆ శాస్త్రం ఇచ్చాడు కాబట్టి, ఆజ్ఞకు ఇతను మరి లోబడి జీవించాలి కాబట్టి దానియేలును వారి మాట చొప్పున మరి ఆ సింహభూమిలో పడేశాడట. పడేసి ఏం కోరుకుంటున్నాడు? నువ్వు నిత్యము ప్రార్థిస్తున్నటువంటి, అర్థమైందా? నువ్వు నిత్యం ప్రార్థిస్తున్నటువంటి ఎలోహిమే నిన్ను రక్షిస్తాడు దానియేలని అని కోరుకున్నాడు, చెప్తున్నాడు దానియేలుతో. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. చదువు. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారంలో వేసి దాన్ని మూసిరి. ఇంకా ఏం చేశారంటే ఆ గుహను మూసేశారు. అంటే ఇక బయటికి రావడానికి వీల్లేదు ఇక. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించింది. అంతటా రాజు తన నగరులకు వెళ్లి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగురమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. రాజు ఏం చేసినట్టే వేగరమే వచ్చిందంట. అది ఉండడా పోయిందా, చనిపోయిందా, బతికుందా, దాని ఏమైండు, సింహం పాలైందా కాలేదా అని చూడడానికి వచ్చిందంట. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, దుఃఖస్వరం, ఎందుకంటే దానియేలు అంత ప్రేమ పాపం రాజుకు, దుఃఖస్వరంతో పిలుస్తూ ఉన్నాడు, దానియేలు ఉన్నావా అని. జీవము గల ఎలోహిం సేవకుడైన దానియేలు ఏమని పిలుస్తున్నాండి? హల్లెలూయా. ఒక అన్యుడు, ఇతనెవరు? అన్యుడు, ఎలోహిం చట్టం తెలియనివాడు. మరి ఏమని చెప్తున్నాడు? జీవము గల ఎలోహిం సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ ఎలోహిం నిన్ను రక్షింపగలిగేనా? నిత్యము నీవు సేవించుతున్న నీ ఎలోహిం నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగారు. అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా ఎలోహిం దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. హల్లెలూయా. సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించును. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను గదా అనెను. నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను గదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా భద్రౌతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన ఎలోహిం యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి, ఇప్పుడు చూడండి, రాజు ఆజ్ఞ ఇచ్చాడు ఏమని? ఎవరైతే నింద మోపారో, ఎవరైతే దానియేలు మీద అసూయపడ్డారో,
వారిని తీసుకొచ్చి ఏం చేయమన్నాడు? సింహముల గుహలో పడద్రోయమన్నాడు. పడద్రోసారండి. వాళ్ళు పడుతుంటేనే భూమి అంటే ఆ గుహ అడుగు బాగానే చేరక ముందే సింహాలు వాళ్ళని మింగేసి. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పడుతుంటేనే ఏమైందట? సింహాల పాలైపోయారు. కానీ దానియేలు గారు నిర్దోషి. పరమతండ్రి మీకు స్తోత్రం. చూడండి, యోసేపు నిర్దోషత్వాన్ని కాపాడుకున్నాడు, అధికారిగా ఉన్నాడు. అతని మీద కుట్రమంటే, అతని మీద అసూయపడ్డ వాళ్ళు మాత్రం అతనికి రాసులయ్యారు. అదేవిధంగా సౌలు గారు దావీదు మీద కుట్ర పొందాడు, అసూయపడ్డాడు. సౌలు గారి సింహాసనం కోల్పోయింది, తన మీదకి దురాత్మ వచ్చింది. దావీదుకు సింహాసనం వచ్చింది. మొర్దెకై దగ్గర అంటే ఇజ్రాయెల్ జాతిని అంతం చేయాలనుకున్న హామాను ఉరికొయ్య స్తంభాన్ని ఏమంటే చెక్కించుకున్నాడు. అదే ఉరికొయ్య ఎవరైతే హతం చేయాలనుకున్నాడో వారు హతం కాకుండా ఎలోహిం వారిని కాపాడి హామానే హతమయ్యేలాగా చేశాడు. అదేవిధంగా హనన్యా అజర్యా మిషాల మీద అసూయపడ్డారు కల్దీయులు. ఎవరైతే అసూయపడ్డారో వాళ్ళనే అగ్నిగుండంలో పడేశారు. వీరిని పరమతంగా రక్షించాడు. దానియేలు గారి దగ్గరకు వస్తే ఎవరైతే ఎలోహిం ఆ యొక్క దానియేలు గారి మీద నిందమోపాలనుకున్నారో, దానియేలు గారి మీద ఎవరైతే అసూయపడ్డారో, ఇతను మా మీద అధికారిగా ఉండటం, ఇతను మా మీద ప్రధానమంత్రిగా ఉండటం ఏంటని ఎవరైతే అసూయపడ్డారు వాళ్ళే సింహాల పాలు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో మనం ఏం చేయకూడదు? ఏమంటే ఎవరిని తక్కువ అసూయపడద్దు. ఇతను నాకంటే ఉన్నతమైన వాడని, ఇతను నాకంటే ఆస్తి గలవాడని, ఇతడు నాకంటే సుందరుడని, ఇతడు నాకంటే పాటలు పాడుతున్నవాడని, ఇతడు నాకంటే ప్రార్థన చేసేవాడు, ఇతడు నాకంటే వాకింగ్ చెప్పేవాడని, ఇతడు నాకంటే ప్రవచనాలు చెప్పేవాడని, ఇలాంటి అసూయలు మీరు అలా అసూయపడితే ఒకవేళ ఏమైందంటే ఆత్మానుసారంగా ప్రారంభించిన మీరు శరీరానుసారంగా పరిపూర్ణవుతారు. అలా కాకుండా మీరు జాగ్రత్త పడండి. అటువంటి కృపా పరమతండ్రి మనందరికీ అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించిన అందరూ మోకరించిన ప్రార్థన చేద్దాం. సకల ఐశ్వర్యములకు కారణభూతులైన తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా గొప్ప తండ్రి, యాషువా మెస్సియా నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు, స్తుతి యాగములు చెల్లిస్తున్న పరిశుద్ధుడా, ఇంతవరకు మీ రెక్కలేండ భద్రపరిచిన అయా మరి యొక్క పరిశుద్ధ భాగము ద్వారా మాతో మాట్లాడారు. యాషువా మెస్సియా నీ ఘనమైన నామంలో తండ్రి మమ్మల్ని అంటుకట్టినందుకు నీకు స్తోత్రం తెలుస్తున్నాను. ఆయన అల్పులం అయోగ్యం ఎందుకు పనికిరానటువంటి పురుగులు తండ్రి, మా యొక్క ఆలోచనలో కానీ మా తలంపుల్లో కానీ తండ్రి మేము ఇతరుల మీద ఆశ్రయపడి ఉంటే, ఇతను మాకంటే పైవాడుగా ఉన్నాడని మేము ఎవరి మీదైనా ఆశ్రయపడి ఉంటే, ఇతరుని నాకంటే మంచిగా చూసుకోవడం ఏందని ఆ యొక్క యోసేపు మీద అన్నలు కుట్ర పడినటువంటి ఆ యొక్క అసూయ మాలో ఒకవేళ జీవిస్తే మమ్మల్ని బంధించండి, క్షమించండి. మరి అందరినీ మరి సమాన రీతిగా తండ్రి భావించుకొని అయా సకల మనుషులతో తండ్రి సఖ్యమైతే నా తండ్రి సమాధానం కలిగి జీవించడానికి మీకు కృపను మాకు అనుగ్రహించి నడిపించమని, అయా మీ యొక్క దయలో నీ కృపలో తండ్రి ఆయన మరి నా తండ్రి మా యొక్క తండ్రి మాకు మీ యొక్క నీతిని మాకు కనబరుచుమని తండ్రి, మీ నీతిని మేము అనుసరించేటువంటి అయా సంకల్పము మీ సంకల్పంలో మమ్మల్ని అయా నా తండ్రి ఆయన ఉండనిమని ప్రార్థిస్తున్నాం. సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మమ్మల్ని రక్షించడానికి మీ చేయి ఎంత మాత్రం కలుసు కాలేదు. ఆయన తండ్రి మిమ్మల్ని మేము అయా మీ ఎదుట మేము సాధించబడట్లేదు, మీ ఎదుట మేము ఆయన మనవి చేయట్లేదు తండ్రి. దయచేసి అందరూ బట్టి నీ కుమార్తెలు నీ పోలిక చెప్పినటువంటి నరులను తండ్రి దయచేసి మీరు మన్నించి క్షమించి అయా నీ యొక్క నియమాల ప్రకారం నడుచుకునేటువంటి దానితో వారికి అందరికీ మాకందరికీ మీరు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా కోసం త్వరగా రానున్న పరిశుద్ధాత్ముడు
యెహోవా మెస్సీ నామమున స్తుతించి ప్రార్థించి అడిగివేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ శుభాశలు.